ఉగ్రవాద దాడిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేన నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్ లోయ పహల్గాంలో ఉగ్రవాద దాడుల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఎనలేని శక్తినిచ్చిన దేశమని అందరికీ తెలిసిందే. ఉగ్రవాదం పేరుతో ప్రకృతికి భిన్నంగా ప్రవర్తించడం చాలా దారుణం. 26 మంది కాశ్మీర్ లోయలో పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్లిన వారిని ఉగ్రవాదులు హతం చేయడం దారుణంగా ఉంది. ఉగ్రవాదుల దాడులకు పాల్పడే ముందు కులాలను అడిగి చంపడం చూస్తే బాధాకరంగా ఉంది అని అన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే 2 రోజుల క్రితం కాశ్మీర్ లోయలోని పహల్గాంలో ఉగ్రవాదుల చర్య జరిగిందో జనసేన పార్టీ తరపు నుంచి దాన్ని ఖండిస్తూ చనిపోయిన కుటుంబాల వారికి సంతాపం తెలియజేస్తూ ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా 2 కుటుంబాలు ఉన్నాయి. ఆ మృతుల కుటుంబీకులకి జనసేన పార్టీ తరపున, గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరపున సంతాపం తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ కుటుంబాలకి జనసేన పార్టీ తరపు నుంచి రానున్నటువంటి కాలంలో అండగా ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటని ఆ కుటుంబీకులకు తెలియజేస్తూ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చిన్నప్పుడు చదువుకున్నటువంటి ప్రతిజ్ఞ గుర్తొస్తుంది. అది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చెందుతుంది అని భావనతో ఆ రోజున మేము చదువుకునే రోజులు ఉండేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఈ కాశ్మీర్ లోయలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆనాడు మహనీయులు స్వతంత్రం కోసం పోరాటం చేసి బ్రిటిష్ నుంచి స్వాతంత్రం తీసుకున్నాం. కానీ కొన్ని చర్యల వల్ల పాకిస్తాన్ విడిపోవటం, ఇటు భారతదేశం అంటే పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఆ కాశ్మీర్లో ఉగ్రవాదులమని చెప్పుకుంటూ మరి ఎక్కడ పుట్టారో వాళ్ళు నాకైతే అర్థం కావట్లేదు. భారతదేశంలో పుట్టారా, అటు పాకిస్తాన్ నుంచి వచ్చారా? లేదు అంటే నేను ఎందా చెప్పినట్లుగా భారతీయులందరూ నా సహోదరులను చదువుకున్నటువంటి పాఠ్యాంశంలో భిన్నంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే అసలు వీళ్ళు నిజంగా ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి పరంగా ఏదైతే పుట్టడం అనేది తెలుసు అందరికి కూడా, దానికన్నా భిన్నంగా వ్యతిరేకంగా పుట్టిన వాళ్ళ వీళ్ళందరూ కూడా అని తలంతాల్సి వస్తుంది. ఏంటి మీ సునకానందం? దేనికోసం ఈ దుశ్చర్యలు? ఒక మనిషి పుట్టడము చనిపోవటం అనేది మనకు దేవుడిచ్చిన వరం అనుకుంటాం. కానీ దేనికోసం మీరు అక్కడ చేస్తున్నారనేది కూడా తెలియకుండా ఏదైనా ఒకటి చేసామంటే దానికి ఒక అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. ఎవడైనా ఒక మనిషి చంపాడంటే దానికి అతని మీద ఏదో కోపం ఉంటే అతను ఏమైనా అన్యాయం చేస్తే చంపుతారని చూస్తాం. కానీ నిన్న చనిపోయినటువంటి 26 కూడా వాళ్ళు అక్కడ ప్రకృతిని ఆస్వాదిద్దాం,
మన దేశంలో పుట్టాం, మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని చూడాలి, మరి ముఖ్యంగా కాశ్మీర్ అనేది ఒక పర్యాటక ప్రాంతం, అక్కడ చూద్దామని పాపం వాళ్ళు ఎంతెంతో దూరం నుంచి అక్కడ పోతే వాళ్ళు ఆనందంగా క్షణాలను గడుపుతున్నటువంటి ఆ క్షణాల్లో ఒక్కసారిగా వాళ్ళ మీద పడి మరి ఏంటంటే ఆశ్చర్యం వేస్తుంది. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి మేము జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళని కులాలు మతాలు అడిగి వాళ్ళ యొక్క ఐడెంటిటీని చూసి చంపారని చెప్పేసి అంటున్నారు. మరి అదే కనుక నిజమైతే ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో, ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో, అరే మీరు నిజంగా మీ వాళ్ళకే పుట్టారా అన్నంత కోపం వస్తుంది మాకు. ఎట్లా పుట్టారా బాబు మీరు? ఒక పక్కన భారతదేశంలో భాగంలో ఉంటూ మీరు భారతదేశం పండించినటువంటి పంట తింటూ భారతదేశంలో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ మీరు ఐడెంటిటీ కార్డులు ఎత్తికి చంపారంటే మీరు నిజంగా మీరు మనుషు జన్మెత్తారా, వేరే రకంగా పుట్టారా? భారతదేశం ఎప్పుడూ కూడా శాంతి కాముకంగా ఉంటుంది. భారతదేశం ఈ ప్రపంచంలో శాంతి కోరే దేశం ఏదో అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ముందు చెప్తాం. కానీ ఇవాళ అనిపిస్తుంది మాకు శాంతే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పెద్దలందరినీ కూడా కోరుతున్నాం, శాంతి శాంతి అని కూర్చుంటే మనం వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను చూస్తున్నాం. మేము ఇవాళ శాంతి కోరుకోవట్లా, శాంతితో పాటు రివెంజ్ కూడా కోరుకుంటున్నాం. ఇవాళ మేము ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ వెనకున్నటువంటి బీజాలన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా రివెంజ్ పాలిటిక్స్గా, రివెంజ్ అంటే వాళ్ళని ఇదంటాం, దానికి డిఫరెంట్ థియరీ ఉంది, పన్నుకు పన్ను కన్ను కన్ను అని. ఖచ్చితంగా వాళ్ళందరం చంపవలసిందే. ఒకంతకు బాధేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యయుక్తంగా రాజకీయాలు తిరుగుతున్నటువంటి మాకు బాధ అనిపిస్తుంది ఈ మాట అంటానికి. కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అవతల వాడికి కూడా భయం ఉండాలి. ఆ భయం ఉండాలంటే ఖచ్చితంగా వాడిని ఎన్కౌంటర్ చేయాల్సిందే. అప్పుడే ఈ దేశంలో శాంతి ఉంటుంది. తప్పితే మనం శాంతి 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 అనుకుంటూ ఇలాంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేస్తే ఖచ్చితంగా ఉండదని చెప్పేసి నా యొక్క భావన. దేశం యావత్తూ కూడా ఇవాళ మీరు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం చేస్తుందో ఆ ప్రజల కోసం మీరు తీసుకునే నిర్ణయాల వెనుక యావత్ భారతదేశం కూడా ఉంటుంది. కనుక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా మీరు ప్రజలను రక్షించవలసిన స్థానంలో ఉన్నారు కనుక మీరందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయండి. దేశమంతా కూడా మీకు జేజేలు పలుకుతుంది. ఎక్కడా కూడా దీంట్లో మతాల ప్రస్తావన కానీ కులాల ప్రస్తావన కానీ లేదు. అందరము ఒకటే అనుకుంటున్నాం, బాయి బాయి అని చెప్పేసి స్లోగన్స్ కాదు. ఇక్కడ ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ సహోదరులని చెప్పేసి అంటున్నామో ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలి. దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తేనే ఈ దేశంలో శాంతి ఉంటుంది. కనుక ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి జనసేన పార్టీ తరఫున ఇక్కడ మా జనసేన నాయకుడు, నేనేదో ఇంతవరకేనని చెప్పి గిరిగీసుకుని కూర్చున్న నాయకుడు కాదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూని ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా దేశం నాకు మొదట, ఈ దేశంలో పుట్టాను, ఈ దేశంలో భాగమే మా రాష్ట్రం, ఆ రాష్ట్రంలో భాగమే మా గుంటూరు జిల్లా అనే విధంగా ఇవాళ మా అందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఇవాళ ఆ కడుపుమైనటువంటి కుటుంబాలందరికీ కూడా సంతాపం తెలియజేయడమే కాకుండా భారతదేశం వెనక ఉండాలి మీరందరూ అని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఆయన యొక్క భావజాలం దేశం నాది అనేటటువంటి భావజాలం ఏదైతే ఉందో అది కొంతమంది నాయకులకి వస్తుంది. ప్రాంతీయ పార్టీ పెట్టాం కంటే ప్రాంతీయతత్వంగా ఆలోచించేటటువంటి వ్యక్తి కాదైన, నేషనల్ వైడ్గా ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఉన్నటువంటి పార్టీలో మేము ముందుకు గర్విస్తూ ఒక పక్కన జరిగినటువంటి ఇన్సిడెంట్కి బాధపడుతూ మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు వీటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోండి. దానికి యావత్ భారతదేశం మేము అనుకుంటుందని తెలియజేస్తూ మరొక్కసారి చనిపోయిన కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి నివాళులర్పిస్తూ వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దేశం అండగా ఉంటుందని చెప్పేసి ధైర్యం చెప్తూ తెలుసుకుంటాను. జై హింద్, భారత్ మాతాకి. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా టెర్రరిస్టుల యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నాయి. అందున ప్రజలంటే ఎంతో బాధ్యతగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై మరీ ఎక్కువగా పనిచేస్తున్నటువంటి మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు
ఈ యొక్క దుశ్చర్య వల్ల కలత చెంది ఉన్నారు. అందుకనే వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి మేమేం చేయలేకపోయినా కూడా సంతాపం ప్రకటిస్తూ 3 రోజుల పాటు జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని, మరలా కూడా ఇటువంటి పని చేయాలంటే టెర్రరిస్టులు కూడా భయపడే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతూ ఉంది. మేము వారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మనుషుల ప్రాణాలు తీయటం అనేది మీకు అంత సులువైన పని అయితే మనుషుల ప్రాణాలు నిలబెట్టడం అనేది ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించాలి. మీరే మనిషిగా మనం పుట్టడమే ఒక అదృష్టం అయితే ఆ అదృష్టాన్ని కాలరాసేటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఆ భగవంతుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మీకు కుటుంబాలు ఉన్నాయి. కుటుంబం పడే వేదనని మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే టెర్రరిస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపై కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతూ ఉంది. దీని వెనక ఎంత పెద్ద దేశం ఉన్నా కూడా వారిని కూడా వదిలిపెట్టబోమని చెప్పి కూడా ఈ ప్రభుత్వ అధినేతలు చెప్తా ఉన్నారు. మేమందరం కూడా వారి కుటుంబాలు ఎవరైతే ఈ దుశ్చర్యలో చనిపోయారో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ 3 రోజుల పాటు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు మేము సంతాప దినాలు ప్రకటిస్తూ వారి కుటుంబాలకి మరొకసారి మేము వారికి ఈ యొక్క సానుభూతిని జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం. జరిగినటువంటి మారణ హోమాన్ని ఖండిస్తూ మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా అలాగే మన రాష్ట్రంలో ప్రప్రథమంగా మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కూడా ఈ దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తూ నిన్న క్యాండిల్ విజిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ గుంటూరు జిల్లాలో శ్రీ గాది వెంకటేశ్వరరావు గారు మా అధ్యక్షుల ఆధ్వర్యంలో మా సంఘీభావాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయటం, తద్వారా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కానివ్వండి, భారత ప్రభుత్వం తరఫున కానివ్వండి ఈ ముష్కరుల్ని పట్టుకుని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళని శిక్షించే విధంగా వీళ్ళు ఏ చర్యలు తీసుకున్నా కానీ ఒక సైనికుడిగా కార్యకర్తలుగా మా సపోర్టు పార్టీ తరఫున ఉంటుంది. పార్టీ అండ ఈ ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మరి నిర్మోహమాటంగా ఈ టెర్రరిస్టుల్ని ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో లష్కరే తోయిబా వాళ్ళు మేము చేసామంటున్నారు, వాళ్ళ కాదా నిర్ధారించుకుని డెఫినెట్గా వాళ్ళ మూలాలను ఎగిరేయాల్సిన టైం ఆసన్నమైంది. దానికి ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన టైము. యావత్ భారతదేశం కూడా ఇలాంటి చర్యల్ని ఖండిస్తూ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా మద్దతు ఇస్తూ ప్రభుత్వానికి అండగా ఉన్ననాడే ఇలాంటి మారణ హోమాలు తగ్గుతాయి. వీటిని మనం నిరోధించగలుగుతాం. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే 370 ఆర్టికల్ని తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం కూడా ఒక స్వచ్ఛందంగా ఒక రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది. అది మనం గమనిస్తున్నాం. ఈ అభివృద్ధి నచ్చని వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళకి అభివృద్ధి నచ్చట్లేదు, అక్కడున్న ప్రజలకు మంచి జరగటం అని ఇష్టం లేని ఒక అల్లరి మోక, ఒక టెర్రరిస్ట్ మోక అటు జమ్మూ కాశ్మీర్ని నాశనం చేయాలని, భారతదేశంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలని, భారతదేశం అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పేసి ఏదైతే కుట్ర చేస్తుందో ఆ కుట్రను మనం విచ్ఛిన్నం చేయాల్సిన టైం ఆసనమైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కలిసి ఆలోచించి వీటిని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. మా నాయకుడు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నా, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మా అందరి సపోర్టు మా పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొక్కసారి మృతుల కుటుంబానికి జనసేన పార్టీ గుంటూరు తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇంకా హాస్పిటల్లో కొంతమంది ఉన్నారని తెలుస్తుంది శ్రీనగర్లో, వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ చనిపోయిన వారందరికీ వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ కేంద్ర ప్రభుత్వం యాక్షన్లోకి దిగాలని మాత్రం గట్టిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.